ఎమ్మెల్సీ మేడిగ మురళీధర్ టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వివాదాల్లో నాయకులతో ముడిపెట్టడం సబబు కాదని, సునీల్ కుమార్ మిడిసిపాటుకు గతంలో ఆయన మూల్యం చెల్లించుకున్నారని, ఇప్పుడు కూడా అదే జరుగుతుందని, సునీల్ ఎమ్మెల్యే కాకముందే బెదిరింపులు చేస్తున్నారని, 25 ఏళ్లలో ఇలాంటి ఆరోపణలు నా మీద లేవని అన్నారు. మహిళను రాజకీయాలకు వాడుకుంటే 4వ తేదీ శాపంగా మారుతుందని, నా రాజకీయాలు హుందాగా ఉంటాయని, సిగ్గుశరం లాంటి మాటలు ఆయన ప్రెస్టీజెస్ కు కారణమని, దందాలు చేసింది ఎవరంటూ నకిలీ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టింది ఎవరని ప్రశ్నించారు. ఎవరి భిక్షతో ఎమ్మెల్యే అయ్యావంటూ నీ వల్ల కుల సంఘాలు ద్వేషిస్తున్నాయని, ఈ కేసులతో భయకంపితులకు చేస్తున్నావని అన్నారు. ఈ 5 ఏళ్ల అధికారంలో అట్రాసిటీ కేసులు ఉన్నాయా? వరప్రసాదరావు ఉన్నా లేవు కదా అని అన్నారు. ఎంత ఉప్పు తింటే అన్ని నీళ్లు తాగాల్సిందే అని, సహాయం చేసినోడికి టోపీ పెట్టడం నీ వ్యక్తిత్వం సునీల్ అని అన్నారు. పెద్దయినా అంటూ గోపాల్ రెడ్డిని గొంతు కోయలేదా? విష్ణురెడ్డికి నీకు సాయం చేయలేదా అని అన్నారు. ప్రమోషన్ తీసుకుంటూ ఎదిగావని, నీలాగా డిమోషన్ తీసుకోవడం లేదని అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, నా 11 ఏళ్ల రాజకీయాల్లో కూడా ఎక్కడా వివాదాలు లేవని, చింతవరం ఫ్యాక్షన్ ఏరియాలా చిత్రీకరిస్తున్నారు. ఊరంటే అందరూ ఉంటారు అని అన్నారు. వ్యక్తిగతాన్ని పార్టీ నాయకులకు రుద్దడం చాలా దారుణమని, గోపాల్ 2014 నుంచి పార్టీలకు కాదు నాకు వ్యతిరేకుడు, ఏదైనా వివాదం ఉంటే గత ఎన్నికల్లో ఉండాలి కదా అని అన్నారు. దుబాయ్ సీను, పసల వెంకటేశ్వర్లు మీ పక్కనే ఉన్నారు కదా, వారిని అడగండి అని అన్నారు. వ్యక్తిగత వివాదాలను పార్టీలకు రుద్దడం సబబు కాదని, రౌడీ షీటర్ ఓపెన్ చేసింది మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే గుర్తుంచుకోండి అని అన్నారు. 5 ఏళ్ల మీద ఉన్న నేను పతివ్రతను, ఇప్పుడు వ్యభిచారణ సునీల్ గారు అని అన్నారు. కోర్టు కేసులు కొట్టేసిన తర్వాత ఇప్పుడు రౌడీ షీటర్ అనడం సబబా అంటూ, క్యారెక్టర్ లేని నేను 5 ఏళ్ల మీద ఉన్నాను కదా, అప్పుడు మీకు తెలియదా అని ప్రశ్నించారు. చిల్లకూరులో జరిగిన వాటికి, గంగా ప్రసాద్ గూడూరులో జరిగిన వాటికి సునీల్ అన్న కారణమా అంటూ, సెన్సిటివ్ మేటర్ను కూడా ఇంత కాంప్లికేటెడ్ చేయొద్దు, చేస్తామంటే మీ విఘ్నతకే వదిలేస్తామని ఆయన అన్నారు. ఒకేసారి అందరినీ అంతం చేయాలన్న ఆలోచనతో ఎక్కడికెక్కడికో ముడి పెడుతున్నాడు. కోడిగుడ్డుకి కోడిగుడ్డు ముడిపెట్టినట్టుగా అసత్యాలు, పసలైన మాటలు ఎప్పుడు మాట్లాడేది, అదే రకంగా అసత్యాలని కల్పన చేసేస్తున్నాడు. నేను మీ అందరికీ చెప్పాను, పోలీసులు వాళ్ళ విద్యుత్ ధర్మం వాళ్ళు నిర్వర్తిస్తే వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళ మీద దూషించింది తను, ఓపెన్గా ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. కానీ ప్రెస్ మీట్లో మాత్రం ఏమి తెలియని మరి ఇదిలాగా మాట్లాడడం, మళ్ళా వాళ్ళ మీద, ఇది పోలీస్ డిపార్ట్మెంట్ మీద అప్పుడే ఆయన కక్ష కట్టినట్టుగా, అప్పుడే గవర్నమెంట్ వస్తుంది, అప్పుడే ఆయన ఎమ్మెల్యే అయిపోయినట్టుగా పగటి కళలు కలడం, ఇవన్నీ చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఇది కాదు, హుందాతనంగా రాజకీయాలు నడపాలి, దాంట్లో తప్పటడుగు వేస్తూ పోతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో జరిగిన తర్వాత ఏ విషయం కూడా రాజకీయంగా ముడిపెట్టడం బాధాకరం వేస్తుంది. గ్రామాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగితే గతంలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ కలిసి వాళ్ళకు అవకాశం వచ్చింది కదా ఎలక్షన్ అనేది ఒక వాతావరణంలో ముందుకెళ్తారు. దానికి నాయకులు సంబంధం లేకుండా నాయకుల మీద ఉన్న కోపంతో నాయకులకు ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకో మిడిసిపాటు, గతంలో కూడా అదే మిడిసిపాటు పడ్డాడు, ఫలితం అనిపించాడు. ఇప్పుడు అంతకు మించినటువంటి 10 రెట్లు మిడిసిపాటు పడుతున్నాడు. అది ఏందో అయిపోతున్నట్టు. రేపు 4వ తేదీ వరకు ఆగు, అట్లాగే వస్తే నువ్వు ఊహించినట్టు పగడగలినట్టు గవర్నమెంట్ వస్తే అప్పటికే అందరు హెచ్చరికలు, లెక్కలు రాయండి, వార్డులో లెక్కలు చూడండి, అందరినీ కొంతమంది ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని మాట్లాడడం. ఎవరైనా కొంతమంది పరిశ్రమలు కలవకపోతే వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు నన్ను కలవలేదు, రేపు గవర్నమెంట్ వస్తుంది మీ ఖర్చు వస్తానని బెదిరించడం ఎక్కడికి వెళ్తుంది? అదేమంటే మళ్ళీ తిరిగి ఏదో చేస్తున్నట్టు, మేమేదో రౌడీజం చేస్తున్నట్టు మాట్లాడతాడు. 25 ఏళ్లలో ఒక్క చరిత్ర కూడా మాకు, ఒక కేసు కూడా లేదు. చెప్పాం, ఇన్సిడెంట్ జరిగితే మేము దాన్ని అడ్డుకట్టేసాం, తొడలు కొడితే ఇది పద్ధతి కాదు, జాగ్రత్త అని చెప్పి మాట్లాడినాం. దానికి ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టు చిత్రీకరించి, మీ మీడియాలో కొంత ఇల్లో మీడియా ఉంది కాబట్టి వాళ్ళు చిత్రీకరించి మాట్లాడడం చేయడం, మరి సమాజానికి వదిలేస్తున్నాం ఎవరేంటి ఏంటి అనేది వాతావరణం. కానీ ఇది కరెక్ట్ కాదు. ఏదో చేసుకొని ముడిపెట్టేసి మరి వాళ్ళని తీసుకొని వచ్చి ఏదో చేసేయాలని ఒక భయంతో రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. మొదటి నుంచి ఉన్న తత్వం అతనికి అదే. భయకంపితులు చేసి రాజకీయం చేయాలా, పెద్ద హీరోయిజం చూపించాలా, పెద్ద హీరోలాగా మెయింటైన్ చేయాలనేది కరెక్ట్ కాదు. ఏది కూడా మనలో ఉండాలి వర్త, అంతే తప్ప ఇంకొక వాతావరణంలో తీసుకొనేసి రాజకీయాలు పులిమి, రాజకీయాలు ఇది చేసేసుకొని ఏదో ప్రెస్ మీట్లు పెట్టేసి దాని ద్వారా లబ్ధి పొందాలనేది, దానివల్ల అధోగతి పాలవడం తప్ప ఇంకొక రకమైన వాతావరణం ఉండదు. మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను,
ఈ రకంగా 2-3 రోజుల నుంచి ఒక వాతావరణం సృష్టిస్తున్నారు గూడూరులో. కాబట్టి లోకల్ వాళ్ళు వచ్చి ఉన్నారు. మీ అందరూ మీరే న్యాయ నిర్ణేతలుగా మీకు తెలియజేయాలనుకొని మేము అందరం కూడా సమావేశమైనాం. మీరు కూడా ఏది వాస్తవమో చూసి దాని ప్రకారం మరి సమాజానికి అందజేయవలసిందిగా నేను మనవి చేసుకుంటూ, ఈరోజు జరుగుతున్నట్టు చింతవరం విషయాన్ని ఏదో భూతార్థంలో చూపిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి స్థానికులు వచ్చి ఉన్నారు. అదే రకంగా తిప్పకొండపాళ్యంలో మరి ఫసలైనటువంటి ఆరోపణ, అక్కడ ఏదో మందు కలిపేశారు అన్నారు. వాళ్ళు అంత మందు కలిపితే ఫ్యాక్టరీస్కి మరి ఎట్లా రొయ్యలు అమ్ముతారు? ఆ రొయ్యలు మరి విషం కలుపుకుంటే, ఏదైనా పాయిజన్ కలుపుకుంటే ఆ రొయ్యలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు కంపెనీ వాళ్ళు? తెలిసిన సత్యాలు. కానీ దేనికో దానికి బుడతేయడం, బుడద జల్లేసేయాలనుకోవడం. మీ గతంలో కూడా చూశారు కదా, ఏందో పేపర్ పెట్టి ఊగిచ్చేసి ఏదేదో తేల్చేస్తానని మాట్లాడి ఏమైంది? విలువ పోయింది. అదే శాపమై చుట్టుకోబోతుంది రేపు. పైన వాళ్ళు ఒక పవిత్రమైన ఒక మహిళని గురించి వాడుకోవాలి, రాజకీయంగా వాడుకోవాలని చూస్తే ఏమవుతుంది? నేను చెప్తున్నాను ముందుగా, 4వ తేదీ అది శాపమై చుట్టుకోబోతుంది అని కూడా నేను మనవి చేసుకుంటూ, ఆయన టికెట్ కూడా నాకు దగ్గరుండి ఇప్పించాడు అన్న విషయం చెప్పాడు తెలుసా? మళ్ళీ ఇప్పుడు ఏం చేశాడు? ఒక మాట చెప్పాడు, ఇప్పుడు ఏం చేశాడు? ఏ పార్టీలో టికెట్ తీసుకొని నాకు ఓటు వేయొద్దని చెప్పి మాట్లాడాడు. అతని మాటలు కూడా మనం విశ్వాసంలోకి తీసుకుంటే కరెక్ట్ కాదేమో అనేది నాకు ఇష్టం వచ్చినట్టు చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారు 50-100 కోట్లు బేరం పెట్టాడు అన్నారు. ఇప్పుడు ఆయన పట్టుకొని తిరగడం లేదు. ఇద్దరే, ఒకరు మించిన వాళ్ళు ఒకరు, వాళ్ళు ఇద్దరు. మీకు తెలిసిన సత్యాలే, నేనేమి కొత్త విషయాలు కాదు. చింతవరంలో చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీలు వేసి బూట్ కాలుతో తొక్కి బూతులు తిట్టి ఆయన ఏదో ఎస్సీలని చులకనగా చూశాడని మాట్లాడిన వ్యక్తి ఎవరు మీకు తెలియదా? మళ్ళీ ఇప్పుడు అలిగానే ఆరాధన ఆయనతో మీద పెడుతున్న ఈ వేషాలు మేము వేయలేం. మీరు విన్నారు, నేను ఇన్ఛార్జి 10 ఏళ్ళ నుంచి ఇన్ఛార్జిగా ఉన్నాను, ఏం చేశాను, ఏవైనా హుందాతనంగానే మాట్లాడుతున్నాను. కానీ నా నోటు గుండా సిగ్గు శరము ఇట్లాంటి మాటలు ఏందా, ఫ్రస్ట్రేషన్ ఏందో అర్థం కాదు. నేను చెప్పా ఎంతసేపు రాపూర్, నేను చెప్పాను కదా, నువ్వేది నాకు రాపూర్, నేను రాపూర్లో పుట్టానా అని చెప్పి, నీవు ఎక్కడ పుట్టావు, ఎక్కడ మీ నాన్నగారు దేవుడు అంటే డైరెక్ట్గా ఇప్పుడు క్వశ్చన్ లేదు, జవాబు చెప్పు. దాని తప్ప ఏదో నేను ఇక్కడ పెరిగిన క్వశ్చన్ ఏంటి? నువ్వు జన్మనిచ్చిన తండ్రిది ఎక్కడ, మీ తండ్రిది ఊరు ఎక్కడ అని అడిగాం. దానికి ఏదో కల్పన చేయాలా, ఏదేదో చేసుకోవాలనుకుంటే కరెక్టేనా? ఎట్ట ఫసలేని మాటలు, డాక్టరేట్లు తెచ్చుకున్నారు, 5-10 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడగల శక్తి ఉందా? ఫసలేని మాటలే కాదు, మేము ఆ ఫసలేని రాజకీయం చేయలేము. మోటుకున్నాం, చిల్లకూరులో దౌర్జన్యాన్ని మోటుకున్నాం, తొడలు కొట్టి దౌడిజం చేస్తుంటే మేమున్నది 8 మంది మోటుకున్నాం. ఇది కరెక్ట్ కాదు, రండి, ఏదైనా మీరు జనాలు ఎక్కువ ఉంటే రండి, ప్రజా సంపదం తేల్చుకుందామని చెప్పి మాట్లాడాము. దానికి ఏందేందో చెప్పేస్తారు. అక్కడి నుంచి రౌడీజం వచ్చింది, ఏడు నుంచి దందాలు చేసింది ఎవరు? నకిలీ అట్రాసిటీ కేసులు పెట్టింది నీ పీరియడ్లోనే కదా. అందరినీ దందాలు చేసింది ఎక్కడి నుంచి? నీ పీరియడ్లోనే కదా. ఇప్పుడు కూడా అడ్డం పెట్టుకునేసి, అభ్యర్థిగా అడ్డం పెట్టుకుని దందాలు చెప్తున్నావు. నేను ఎమ్మెల్యేనంటావు, ఎక్కడ ఎమ్మెల్యే నువ్వు? వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే. ఆ మాట చెప్తున్నావా నువ్వు? ఎమ్మెల్యే అంటావు మాటకు వస్తే. ఎక్కడి నుంచి, ఎవరు భిక్షతో నువ్వు ఎమ్మెల్యే అయినావు? అదే సహాయం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి ఈరోజు తిట్టడం లేదా? నువ్వు తప్పుడోడివి, తప్పుడు ఆలోచన ఉండేది నీకు. నువ్వు సిగ్గు శరమని మాట్లాడితే ఎక్కడ దించుకోవాలని నాకు అర్థమే కావడం లేదు. తప్పు అలేగాని తప్పు సర్దిద్దుకోలేని తప్పు తీసుకొని రేపు శాపమై చుట్టుకుంటున్నది. ప్రతి అడుగు కూడా, ప్రతిది కూడా నటన. ఏం చేయగలుగుతావు నువ్వు? ఊరికే రాసేస్తే డిఎస్పీలు ఎస్ఐలు అని చెప్పేసి మాట్లాడితే ఏంది, ఒకటి అట్రాసిటీ అని పెట్టుకొని మాట్లాడేస్తుంటావా నువ్వు? ఈరోజు అంతా కుల సంఘాలంతా ద్వేషిస్తున్నారు. ఎందుకు సార్ ఇంత చులకం చేస్తున్నారు కులాన్ని అని చెప్పేసి ద్వేషిస్తున్నారు. దాన్ని ఒకటి పెట్టుకొని గూడూరులో భయకంపితులు చేసిన వాతావరణం నువ్వు మొనగాడువు కదా. ఎక్కడికి వెళ్తుంది వాతావరణం? మాటకు వస్తే రేపు తేల్చేస్తున్నారు. 4 వస్తే ఓపిక పట్టు. అట్లాగే నువ్వు ప్రభగల్ మాట్లాడావు, లోకల్ గుణవంతులకి ఇస్తారా, లోకల్కి ఇస్తారు చూద్దాం. నువ్వు లోకల్ కూడా కాదు, కానీ దాన్ని లోకల్ చేసుకోవడానికి తాపత్రపడు. మొదటి నుంచి అదే తత్వం కదా. అవసరమా? అట్లా పోతుంది. ఇది కరెక్ట్ కాదు. దీంట్లో మేము ఒకటే మనం చేస్తున్నాం. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. ఎక్కడైనా సరే, ఎవరైనా సరే అట్రాసిటీ కేసులు ఏమైనా ఉన్నాయా? అప్పుడు మాత్రం వరప్రసాద్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. వరప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. ఆయన పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎక్కడైనా జరిగిందా? ఎక్కడ లేదు కదా. అది నీకు ఇప్పటి వరకు ఎదురు మాట్లాడిన వాళ్ళు లేరు. ఎదురు వచ్చి మాట్లాడేవాడు వచ్చిందా ఈ ఫ్రస్ట్రేషన్లు అంతా స్టార్ట్ అయినా.
ఇది కరెక్ట్ కాదు. నేను ఒకటే మనం చేస్తున్నాను, ఆలీబాబా 40 దొంగల చరిత్ర అంతా బయట వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళని ఎక్కడ ఎవరు ఏంది ఎక్కడనేది అన్ని క్షుణ్ణంగా మరి పరీక్షించుకుంటూ తగిన బుద్ధి చెప్పడం జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. తప్పు చేసినోడు ఉప్పు తిన్నాడు, తప్పు చేసినోడు నీళ్లు తాగాల్సిందే, తాగిపిస్తాం అంటే వేరే ఆలోచన లేదు. ఎందుకు ఈ మిడిసిపాటు? ఏమైపోయిందని ఈ మిడిసిపాటు? ఒక నాయకుడిగా ఎదిగిన తర్వాత అక్కడ ఏం జరిగిందో కనుక్కునే ఓపిక లేదా? వెంటనే ప్రశ్నలు దొరికారు అని చెప్పేసి ఏదంటే అది పెట్టేసి బదనాయం చేయడమేనా నాయకులను అంతా? ఇప్పుడు అడిగారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు అడిగారు, ఆ రోజు వెంపర్లాడలేదా విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఎలక్షన్ కోసం? అప్పుడే మర్చిపోతావా? సహాయం చేయలేదా? తను అంత సహాయం చేసిన జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. అది నీ బ్లడ్లోనే లేదు. సహాయం చేసినోడికి టోపీ పెట్టడమే నీ నీ వ్యక్తిత్వం, నీ నీ పరిస్థితి. అదేమంటే ఆయన కాళ్ళకు దండం పెడితే ఈయన కాళ్ళకు దండం పెడితే అయిపోతుందా? గొంతు గొయ్యలేదా గోపాల్ రెడ్డి గారిని? ఎవరు చేశారు? ఆ చరిత్ర ఎక్కడ పోతుంది? వెంటాడదా? గోపాల్ రెడ్డికి ఎవరు అన్యాయం చేశారు? పెద్ద ఆయన అని చెప్తూ పక్కన చేయలా? దీని అయితం ఎక్కడ పోతుంది? ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించి పంపిస్తే ఆయన్ని తిట్టడం, అదే చంద్రబాబు నాయుడు గారు అవసరమైనప్పుడు ఆయన మాట్లాడడం, వీళ్ళు మాట్లాడడం, అంటే నీ నోటితోనే రాజకీయం వచ్చేస్తుందా? ఫుల్ స్టాప్ పడిపోతుంది. నీ నోటికే ఫుల్ స్టాప్ పడిపోతుంది. పసలేని మాటలు అని రేపు 4వ తేదీ తేల్చైపోతున్నారు. కాబట్టి ప్రశాంతమైన వాతావరణం గూడూరు. నా మీద కూడా రౌడీ నా మీద ఒక్క కేసు కూడా లేదు. రౌడీ అయితే ఎక్కడ ఇంత దూరం ప్రయాణం చేసినప్పుడు కేసులు ఉండొద్దు. ఒక్క కేసు మొట్టమొదటికైనా ఒక్క కేసు అయినా కూడా లేదు. నిన్న రౌడీజం చేస్తుంటే బ్రేక్ చేసాం. అది నువ్వు చేసింది, నువ్వు రౌడీజం. మాబుని తీసుకొచ్చి తక్కువగా ఉండేవాళ్ళని నువ్వు రౌడీజం చేసి ఎంత ఎంత ప్రమాదకరంలో నెట్టావు. వాళ్ళు రెచ్చిపోతూ ఉంటే కిరోసిన్ డీజిల్ తీసుకొని చల్లుతూ ఉంటే నువ్వు ఎంకరేజ్ చేస్తావా? తప్పని మాట్లాడాల్సిన అవసరం లేదు. పోలీసు వాడి మీదనా? చట్టం తన పని చేసుకొని పోతుంది. మేము ఎక్కడ రాజకీయంగా పెట్టలేదు. వాళ్ళు చేసే చెప్పాం మా ఎలక్షన్ కమిషన్కి, వాళ్ళకి కూడా ఎంక్వైరీ చేయండి, వీడియోలు ఉన్నాయి, అవి చూసి ఎవరిది తప్పైతే వాళ్ళని శిక్షించమని చెప్పేసి మేము పెట్టాం. అది పెద్ద మనిషి తరహా. వన్ సైడ్గా మీటింగులు పెట్టేసి వాళ్ళని ఎంటర్ చేయడం, వీళ్ళని ఎంటర్ చేయడం, మిగతా వాళ్ళంతా ఇది చేయడం, ఇది కరెక్ట్ కాదని నేను మనం చేసుకుంటున్నాను. నేను ఒకటైతే స్పష్టంగా చేశాను, ఆలీబాబా 40 దొంగల చరిత్ర తొందరలోనే స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా చరిత్ర తీసి ఫుల్ స్టాప్ పెట్టడం పడుతుంది. గూడూరు ప్రజలకు ప్రశాంతమైనటువంటి వాతావరణం జరగబోతుంది. కుయ్యి అంటే నోరు చేసి తాగేసి పోనే అని రోజులు పోయినాయి. అదే రకంగా రౌడీజం చేస్తే ఎప్పటికప్పుడు కేసులు రికార్డ్ అవుతాయి. దాని పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుందని కూడా నేను మనం చేస్తున్నాను. దేనికైనా సిద్ధమే, దాంట్లో జంకేది లేదు. 250 మంది వచ్చారు, ఏం చేయగలిగారు? పోరాడాం మా కార్యకర్తల కోసం. చివరికి నేనే నిలబడ్డాను. తను పరిగెత్తాడు, తెలివైనోడు కదా, మా జనాలు వచ్చే కొద్దికి పరిగెత్తాడు. నేనేం జనాలను ఎంకరేజ్ చేసి ఇంకో రకంగా చేయను. ఆఫ్ పెట్టుకొని పరిస్థితి చెప్పి శాంతి నెలకు బాగా పరిస్థితులు కంట్రోల్ అయింది, ఆడినాడు కంట్రోల్ అయింది. తర్వాతనే నడుచుకుంటూ వచ్చి మళ్ళీ కారుకి నేను పోయినాను. మేము కౌంటర్ తప్ప మేము ఎప్పుడైనా పెట్టామా? మీరు ఆలోచించండి. ఆయన ఇది చేస్తే కౌంటర్ చేస్తున్నాం. చిల్లకూరు ఇష్యూ వాళ్ళు రౌడీజం చేసి తప్పయా? ఇక్కడేందా క్యూలో బాబు, క్యూలో మీరు క్యాన్వాస్ చేసేదని అడిగాము. అంతే తప్ప మేమేమైనా పోయి బండ్లు వేసుకొని ప్రిపేర్డ్గా లేదా పెట్రోల్ బంకులు ఇది సీసాలు పెట్టుకొని మేము వాళ్ళు పే చేశారా? మేము చేసాం. మీరే విశ్లేషించండి. ఎట్లా వస్తాయి? సడన్గా వచ్చేస్తాయా బాటిల్స్? చెప్పయా, సడన్గా వస్తాయా? నేను క్యాండిడేట్గా నేను ఒక కారులో నేను అందులో గ్యాంగ్ వేసుకొని ఎప్పుడు పోను, సింగల్గా వెళ్ళిపోతూ ఉంటాం. మన ఏరియాలో వాళ్ళకు నాకు పెద్ద ఆ ఫోర్స్ అవసరం లేదు. ఆలీబాబా 40 దొంగలు నాకు అవసరం లేదు. నాకు మామూలుగా వెళ్ళిపోతూ ఉంటాను. నేను ముందుగా మాట్లాడుతూ అంటే మా హక్కు అది. అభ్యర్థిగా నేను నిలబడి అన్యాయం జరుగుతుందని మాట్లాడే హక్కు నాకు ఉంది. అదే మాట్లాడాం. అది మాట్లాడితే ఆయన చొడలు కొడితే ఏమాయ నువ్వు అంత రౌడీవా, లెక్కలు తీస్తామని చెప్పి మాట్లాడాం. అదే కదా నేను మాట్లాడింది. దానికి ఒక భాష ఏం భూత పదమా? వేటాడుతామని అది భూత పదం. వెంటబడతాం, వేటాడుతాం, భూత పదం. అదే తప్పు చేసేవాడికే కదా భయము. తప్పు చేయకపోతే నువ్వు చేసుకో, కాగితం పెట్టి అటుంటావు పో, ఇక్కడ సిబిఐకి ఇచ్చుకో, లేకపోతే ఇంకోటి ఇచ్చుకో. ఏమవుతుందా? ఆ పక్కన వాళ్ళు కూడా ఏమైపోతుందని భయపడ్డారు. ఏమవుతుంది నాకు తెలుసు నిజం. పెట్టి అంటే సరిపోతుందా? కాదు కదా. ఒక్క కేసు లేదా? నీ కేసులు ఉండేవాడు నువ్వు అంత ఇదైతే ఒక్క కేసు లేనివాడు నాకెంత బాధ అవుతుంది? ప్రజాప్రతినిధిగా నీ మీద ఎన్ని ఉన్నాయి తెలుసు కదా. ఇప్పటికి కండం అవుతున్నాయి కదా. ఎంతసేపు ఎవరినో ఒకరిని తెలివితేటలతో దూర్ చేస్తామనుకుంటారు. ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు అడిగారు, ఇన్ని రోజులు నాకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నాను, నేను ఏదైనా చేయాలంటే చేయొచ్చు కదా. అర్థవంతమైన మాట కదా అది. అర్థవంతమైన మాట కదా.
ఒక నాయకుడు ఆయన కుసంస్కారం అనేది బయటపడింది కదా, సిగ్గు శరం. ఎప్పుడైనా మాట్లాడున్నానా నేను ప్రెస్ మీట్లో? ఎవరిది తిరిగి మీరు చూడండి, కుసంస్కారం ఎవరిది? పక్కన వాళ్ళు ఎక్కువ మాట్లాడు. నా మనుషులు ఎవరైనా సునీల్ మాట్లాడారా? ఎవరితైనా నాకు లేదు కేడర్, దేంట్లో పనికి వచ్చాను ఏందో అంటున్నా. ఏమైనా మీ ఎలక్షన్ జరిగిన దాంట్లో ఏదైనా పెద్ద ప్రోగ్రాం ఒకటి పెట్టగలిగావా పోటీ పడి? అన్నీ మేము ప్రోగ్రామ్స్ అన్నీ మేము సక్సెస్ చేసుకున్నప్పుడు మేము మిడిసిపాటు పడడం లేదే. రేపు 4వ తేదీ దాకా తెలిసిపోద్ది కదా. ఏదొచ్చినా ప్రజా తీర్పును నేను గౌరవించాలి కదా. ఆయన అనుకున్నట్టు ఆయన లోకల్గా ఆయన ఇక్కడ కాకపోయినా ఆయన జనాలంతా ఆదర్శించుంటే మనం సుందరతనం అయ్యా కరెక్ట్ నువ్వేనాయా అందరూ నిన్ను ఆదరించారని చెప్పాలి కదా. ఎందుకు అంత మిడిసిపాటు? రేపు 4వ తేదీ తెలిసిపోద్ది కదా. ఈ లోపలే గవర్నమెంట్ వస్తుంది వార్నింగ్లు నేను ఇస్తున్నానా? నీకు కావాలంటే రికార్డులు అన్నీ ఉన్నాయి. నాకు అలవాటు లేదు, కంప్లైంట్ ఇచ్చిన అలవాటు కూడా లేదు. మనసు రోజు ఇచ్చాను నేను, అక్కడ జరిగింది పిల్లకూరు జరిగింది. నేను వెంటనే దానికోసంగా పెట్టుకొని నేనేం చేయలే. మనసు రోజు కూడా ఏమని ఇచ్చాను, మీరు ఎంక్వైరీ చేయండి, ఈ రకంగా వాతావరణం అక్కడ జరిగింది, మీరు అన్ని వీడియోలు ఉన్నాయి, వీడియోలు చూసి క్షుణ్ణంగా ఎవరు తప్పు చేస్తుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని పెద్ద మనిషి తరహాగా నేను పెట్టాను ఒక ఎమ్మెల్సీగా. అదేమనంటే మాటకు వస్తే ఎమ్మెల్సీ దేనికి చేయాలి రాజీనామా? నేనేం పార్టీ మారేనా? దానివల్ల నీకేంటి నష్టం? ఎమ్మెల్సీకి నీకేంటి నష్టం ఏంటి నేను అడిగేది? ఎమ్మెల్సీగా మీరే చెప్పండి, ఏమైనా దౌర్జన్యాలు చేశానా? కార్యకర్తలాగా ఉన్నాను, ఎమ్మెల్సీ వచ్చినా కార్యకర్తలాగా ఉన్నాడని పేరు వచ్చింది. దాన్ని భరాయించలేక ఎమ్మెల్సీ రాజీనామా చేస్తే నేను కూడా రాజకీయాల్లో ఓడిపోతే వెళ్ళిపోతాను. అవసరం ఏముంది? నీ అభిప్రాయం గౌరవించే రోజులు తొందరలో వస్తున్నాయి. ఎమ్మెల్యేగా గెలవబోతున్నా రాజీనామా చేస్తాను కదా, నీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను, ఇబ్బంది ఏంటి? ఎట్టా చేయాలి కదా, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత చేయాలి కదా. ఏమయ్యా అట్లే నేను ఒక్కటి అడుగుతాను. ఆ వరప్రసాద్తో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసా? నీ అలయన్స్ పెట్టుకొని అతనితో క్యాండిడేట్గా ఫిక్స్ చేస్తే ఎక్కడైనా బీజేపీకి వరప్రసాద్ ఓటు అడిగిన దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారా? అక్కడ ఒక్కరున్నారా? అన్యాయం చేసింది అతను కదా. నీ పక్కన చేస్తే అన్యాయం అయిపోవడమే తప్ప ఏమైనా ఉందా? అతని పక్కన మీరు చెప్పండి, ఎక్కడైనా అడిగారా వరప్రసాద్కి ఇవ్వండి నాకు ఒక ఓటు, వరప్రసాద్ ఊరికే మైకుల్లో చెప్పడం కాదు, వర్కౌట్ చేశారా? నీ క్యాడర్ అంతా చేశారు. మాలో ఏమైనా అలవర్కులు ఉన్నాయా? మా ఎంపీ గారు మాలో ప్రతి విషయం ఆయనకి చెప్తున్నాం. ముందు ఆయనకి మొదట వస్తుంది, ఫస్ట్ గుర్తని చెప్పారు, 4వ గుర్తని చెప్పి మా క్యాడర్ అంతా పనిచేయాలా? అన్యాయస్తులంతా మీరు మరి మాటలు మాత్రం అలిగానట్టు మాట్లాడుతున్నారు. ఆయన మీద ఇంట్రెస్ట్ లే, ఆయన ఇచ్చే ఫండ్ మీద మాత్రం అలిగాని ఇంట్రెస్ట్ ఉంది. ఏం చేస్తావు? ఆ బతుకులు నాకు లేవయ్యా బాబు. ఏదో కష్టపడి పైకి వస్తున్నాం, ఏదో తంటాలు పడుతున్నాం పోతున్నాం, నేనే అలిగానని చెప్తున్నా. వేరే చేసుకున్నప్పుడు అయితే చెప్తాను. నాకు ఎలక్షన్ టైం అయిపోతుంది, ఇంకోటి బాధ్యత ముందు ఇవన్నీ తక్కువ అనుకొని ప్రవర్తించిన వ్యక్తిని అన్ను గురించి ఏదేదో మాట్లాడడం, ఏదో సిగ్గు శరమని అంటారు. ఏం భాష అది? భాష నాది? ఎక్కడైనా ఇన్ని రోజులు హుందాతనకు ప్రెస్ మీట్లు పెడుతున్నాను, ఎక్కడైనా తూలి మాట్లాడానా? ఏం మాట్లాడి ఎక్కడ పనికి వస్తావు నువ్వు? ఎక్కడ తొగ్గలుగుతావు నువ్వు? ప్రమోషన్ తీసుకుంటూ వచ్చాను, నీలాగా డిమోషన్ తీసుకున్న బతుకు కాదు నాకు. ప్రమోషన్ తీసుకుంటూ వచ్చాను, ఇలా అధ్యక్షుడిగా పనిచేశాను. ఇబ్బంది జరిగిన పార్టీ ఆలోచన ఎక్కడ కూడా చిన్న మాట అనకుండా పార్టీ నిర్ణయాన్ని గౌరవించుకుంటూ ముందుకు వచ్చాను. జగనన్న మన్నలు పొంది 1-2 పదవులు వచ్చాను. మళ్ళీ నీతో పోటీకి మరి అభ్యర్థిగా నన్ను ప్రకటించారు. మరి నా చరిత్ర తెలిసి దాన్ని ఏదో వక్రీకరించి చేయాలని చూస్తారు. ఏయో కాగితాలు పెట్టుకొని అది కమాన్ తేల్చి చూద్దాం. ఏం చేయలేను, ఉత్త అభూత కల్పనలే తప్ప ఏముంది? ఏమి చేయలేవు. ఊరి కాగితాలు పెట్టి బట్టబయలు చేస్తావు. కమాన్ ఇవన్నీ ఎందుకు? నువ్వు చేసే అభ్యర్థిని ఏం చేస్తావు చేసే చూద్దాం. ఎలక్షన్ ముందు ఏం చేయలేవు, ఎలక్షన్ తర్వాత ఏం చేస్తావు నువ్వు? ఉంటాను మరి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, గూడూరు ప్రశాంతమైన వాతావరణానికి అడుగులు అయిపోతున్నాం మేము, మీరు కూడా సహకరించండి. ఉంటానండి, నమస్కారం. ఫస్ట్ సర్పంచ్గా ఎన్నికైంది 2013లో, అంటే ఇప్పుడు 11 ఇయర్స్ పాలిటిక్స్లో నేను ఉన్నాను. ఈ 11 ఇయర్స్లో పాలిటిక్స్లో ఉన్నాను, కానీ ఎక్కడైనా 2014 ఎలక్షన్స్ చేశాను. ఊరికి చేశాను 2014 ఎలక్షన్ అందరికీ తెలుసు. 2019లో ఎలక్షన్ చేసాం, 2024లో చేసాం, మధ్యలో సర్పంచ్ ఎలక్షన్ చేసాము, బై ఎలక్షన్ చేసాం. ఎంతసేపు చింతవరం అనే ఊరిని ఒక బ్రాడ్ ప్రొజెక్షన్ చేయాలని తీసుకొని వస్తుండారు తప్పితే, మీరు పోలీస్ రికార్డ్స్లో వెరిఫై చేయండి, ఎక్కడైనా వెరిఫై చేయండి. ఈ 4-5 ఎలక్షన్స్లో ఈ ఎలక్షన్ రోజు ఎక్కడైనా రచ్చ జరిగిందా? చింతవరంలో ఇష్యూ ఉన్నిందా?
మాటికి వస్తే అది ఆ ఊరిని అది ఏదో ఫ్యాక్షనిస్ట్ ఊర్లా క్రియేట్ చేసేస్తున్నారు. నేను ఒకటే అడగదలుచుకున్నా, పంచాయతీ ఎలక్షన్స్లో కూడా ఇప్పుడు మేమే కదా రూలింగ్లో ఉన్నింది 2019 నుంచి. పంచాయతీ ఎలక్షన్లో చింతవరంలో పన్నువాళ్ళ పంచాయతీ నేను చూసే 2 పంచాయతీల్లో 2 దగ్గర పోటీలు పడినాయి కదా అవతల వాళ్ళ కాడి నుంచి. వాళ్ళకి 350 ఓట్లు ఒక బూత్లో పడినాయి, ఇంకొక బూత్లో. అప్పుడు రచ్చ జరగండి, ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? అప్పుడు మేమేమైనా ఇప్పుడు మా ప్రత్యర్థి మా మీద పోటీలు వేసిన ప్రత్యర్థి వెంకటేశ్వర్లని అతను నీ పక్కనే తిరుగుతున్నాడు కదా, అతన్ని అడుగు నువ్వు ఏ రోజైనా సర్పంచ్ ఎలక్షన్ అప్పటి నుంచి ఏమైనా మేము బెదిరించామో ఏం చేసామని. ఇంకొకటి చింతవరంలో సీను అనే ఒక అతను వేసాడు, అతను 350 ఓట్లు పడినాయి. మేమేమైనా పిలిచి బెదిరించామా ఇన్ని రోజులు? ఎవరి పని వాళ్ళు చేసుకు. ఎలక్షన్ అంటే ఒకటిది, ఒక ఊరంటే అందరూ ఒక పక్క ఉండరు, అన్ని పక్కన ఉంటారు. కానీ జరిగే ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్స్, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్, వాళ్ళు జరిగే ఇన్సిడెంట్ని తీసుకొని వచ్చి ఇది వాడు టీడీపీ, ఈడు వైఎస్ఆర్సీపీ, వీళ్ళు కొట్టించారు వాళ్ళు కొట్టించారు అంటాం మాత్రం కరెక్ట్ కాదు. ఇది నేను ఒకటే అంటాను, మీరేమన్నారు ఫలానా జాలార్ గోపాలు ఇష్యూ మీద ఫలానా జాలార్ గోపాల్ టీడీపీకి పోయినాడు కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డి మనుషులను పెట్టి కొట్టించారు అన్నారు. ఈ జాలార్ గోపాల్ అనే వ్యక్తి 2014 నుంచి ఆయన టీడీపీ కాదు వైఎస్ఆర్సీపీ కాదు, యాంటీ విష్ణువర్ధన్ రెడ్డి గ్రూప్. విష్ణువర్ధన్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో ఉంటే ఆయన టీడీపీలో ఉంటాడు, నేను ఆయన టీడీపీలో ఉంటే ఆయన వైఎస్ఆర్సీపీలో ఉంటాడు, అంతే. 2014 నుంచి ఆయన వ్యతిరేకమే కదా, నాకు తెలియదా? ఈ 2014 నుంచి నీతోనే కదా నేను ఉన్నింది. దాని తర్వాత ఇప్పుడు రూలింగ్ వచ్చింది. ఎప్పుడు ఒకవేళ మేము ఏదైనా ఇన్సిడెంట్ చేయాలా, కొట్టించాలా, చంపించాలా అని అనుకోని ఉంటే ఈ 10 years మేము ఎందుకు చేయలేదు? సరే అది కూడా వదిలి ఎలక్షన్ జరిగిపోయింది 24th month 13th. ఏమైనా ఇన్సిడెంట్ ఉండిందా? కనీసం బూత్లో అరుచుకోవటం కానీ ఆయన నిజంగా ఆయన వల్ల నాకు ఓట్లు పోతాయి అనుకుంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇన్సిడెంట్ చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళేదో వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ దానికాడికి కూడా వస్తా. ఇప్పుడు ఇప్పుడు మా ఊర్లో దుబాయ్ సీను అని ఒక అతను ఉన్నాడు, సర్పంచ్గా పోటీ చేశాడు, ఓడిపోయినాడు, తిరుగుతున్నాడు. నీ పక్కనే ఉన్నాడు వెంకటేశ్వరు, పసల వెంకటేశ్వరు, వాళ్ళు పోటీ చేశారు, ఓడిపోయినారు, తిరుగుతున్నారు. ఊర్లో ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగినాయా? అప్పుడు రూలింగ్ మేమే కదా ఉన్నింది. పంచాయతీ ఎలక్షన్ జరిగినప్పుడు, జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగినప్పుడు మేమే కదా రూలింగ్ ఉన్నింది. మీకు ఓట్లు పడినాయి కదా, సరే ఎంతసేపు ఈ 2014 నుంచి 2024 దాకా చింతవరం పొన్నోలు గ్రామాల్లో ఎలక్షన్ అప్పుడు ఎక్కడైనా రచ్చలు జరిగినాయా? ఇప్పుడు నేను చెప్పకపోయినా పోలీస్ స్టేషన్లో రికార్డ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, వాడి ఇష్యూ ఏంది? ఆ జాలార్ గోపాల్ ఏదో వీడియో పెట్టాడు వాళ్ళ ఫాదర్ గురించి వాట్సాప్లో అని, వీళ్ళు పోయి ఏదో అడిగితే అతను రఫ్గా సమాధానం చెప్పాడు. వాళ్ళు కొట్టుకొని దాన్నెత్తి వైఎస్ఆర్సీపీ టీడీపీ అని మార్చడం ఏంది ఇది? ఇప్పుడు ఎంతసేపు విష్ణువర్ధన్ రెడ్డి గూండా రౌడీ షీట్ అంటాడు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, నా మీద రౌడీ షీట్ పెట్టింది 2014 ఏప్రిల్లో. ఎప్పుడు నీ పక్కన నేనుండి నీకు ఎలక్షన్ చేసినప్పుడే పెట్టింది అది. నా మీద పెట్టిన కేసులు ఏమన్నారు? మర్డర్ కేసులు పెట్టారా, రేప్ కేసులు పెట్టారా, లేకపోతే గ్రీవెన్స్ ఇంట్రెషన్ 307 కేసులు పెట్టారా? అన్నీ నా మీద ఉన్న 7 కేసెస్ కూడా మీరు చూసుకోండి. అవి అటెండ్ కోర్టు కొట్టేసింది అనుకో, అన్ని పెట్టి కేసులు. అవన్నీ పెట్టింది ఎప్పుడు? 2014 ఫిబ్రవరి నుంచి 2014 ఏప్రిల్ దాకా, ఆ ఎలక్షన్ పీరియడ్లో. అవి కూడా ఎవరు పెట్టించింది? అప్పుడు కాంగ్రెస్ పవర్ఫుల్గా ఉన్నింది. అప్పుడు నేను కాంగ్రెస్ లీడర్స్ నీకు చేస్తున్నానని చెప్పి, ఇదే సునీల్ అన్నకు చేస్తున్నానని చెప్పి పెట్టించిన కేసులే అవి. ఈ 5 years నీతోనే కదా ఉన్నాను నేను. అప్పుడు నేను మహానుభావుడిని, ఇప్పుడు నీతో లేకపోయేటప్పటికి, అప్పుడేమో ప్రతివర్తని, ఇప్పుడేమో వెప్పించారే నీతో లేకపోయేటప్పటికి. ఈ రౌడీ షీట్ నాతో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు సునీల్ అన్న కూడా మాతోనే కదా ఉన్నాడు. సరే 2019 నుంచి ఇప్పుడు కోర్టు కేసులన్నీ కొట్టేసిన తర్వాత, ఇతని సంబంధం లేదని కోర్టు అన్ని కేసులు కొట్టేసిన తర్వాత ఇంకా కేసులు ఉన్నాయి, ఆయన మీద ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని మాట్లాడటం సబబా? ఒకవేళ ఆ కేసులు ఉన్నాయంటే సునీల్ అన్న అది మీరే చెప్పాలి సమాధానం, మీతో ఉన్నప్పుడే జరిగినాయి. ఇప్పుడు నేను అంత క్యారెక్టర్ లేదు, అంత రౌడీని అన్నప్పుడు మీతో ఎందుకు పెట్టుకున్నారు నన్ను 5 సంవత్సరాలు? మీతో నుంచి బయట వచ్చేసిన తర్వాతే నేను రౌడీని అయిపోయినానా? దయచేసి సునీల్ అన్న ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు ఇన్సిడెంట్లు 100 జరుగుతాయి ఊర్లో. ఇప్పుడు ఊర్లో కొట్టారు, దాంట్లో ఒకటి నా డ్రైవరు, మిగతా అంటే ఇప్పుడు మన కాడ పనిచేసే ఎంప్లాయీస్ డ్యూటీ అయిపోయిన తర్వాత సాయంకాలం పోయి వాళ్ళు ఏదైనా చేసుకున్న దానికంతా రెస్పాన్సిబుల్ ఎంప్లాయర్ అయినా. ఇప్పుడు నీ కాడ మనుషులు పనిచేస్తున్నారు, మిగతా వాళ్ళ కాడ మనుషులు పనిచేస్తున్నారు.
డ్యూటీ అయిపోయిన తర్వాత వాళ్ళు పోతారు, వాళ్ళు ఏదో వాళ్ళ పర్సనల్ గొడవలు ఉంటాయి, వాళ్ళు చేసుకుంటారు. నేను ఒకటే అడుగుతుండా, మీరు అంటున్నారు ఆయన టీడీపీ లీడరు, ఆయన టీడీపీ లీడర్ కాబట్టి కొట్టించాడని. అవును, ఆయన టీడీపీ లీడరు, ఆయన వల్ల నాకు అన్ని ఓట్లు పోతాయి అనుకునేవాడిని. ఎవరైనా ఎలక్షన్ ముందు ఏదైనా ఇష్యూ చేస్తారు, ఎలక్షన్ రోజు ఇష్యూ చేస్తారు, కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత చేస్తారా? ఆయన ఏమైనా ముందు రోజు దాకా నాతో ఉండి పక్క రోజు టీడీపీకి వచ్చేసాడా? 10 years నుంచి నాకు యాంటీయే కదా. నేను వాళ్ళ ఫ్యామిలీనే అడుగుతుండా, జాలార్ గోపాల్ వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళనే అడుగుతాం. మీరు మనస్సాక్షి చెప్పండి, ఈ 10 సంవత్సరాలు మీరు అతను నాతో లేకపోయినా మీరు అందరూ నాతో ఉన్నారు, నా వల్ల మీకు మంచి జరిగిందా కీడు జరిగిందా అది మీ మనస్సాక్షినే మీరు అడగండి. అంతేగాని వాళ్ళు ఎవరో పిల్లకాయలు ఎవరో చేసిన పనికి దీన్ని పార్టీలు గొడవ పోయటం, పలానాయం చేయించాడంటాం, ఇది కరెక్ట్ కాదు. ఇది డెఫినెట్ ఇప్పుడు సునీల్ అన్నకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ వాళ్ళ బంధువులంతా 70% నాతోనే ఉండేది. వాళ్ళు రోజు వస్తారు. ఆఖరికి మా ఫాదర్ బాగలేకపోయినప్పుడు కూడా పైడారావున ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడినా ఆయన ఒక్కడే వచ్చాడు. అది మా సంబంధం వాళ్ళతో. కానీ మీరు ఆలోచించుకోండి, ఊరికే దీన్ని రాజకీయం చేసేసి వైఎస్ఆర్ వాళ్ళు టీడీపీ వాళ్ళని కొట్టేశారు, టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళని కొట్టేశారు అని కాదు. పర్సనల్ గొడవలు అయ్యి ఉన్నప్పుడు దాన్ని ఆ పరిగణనలోనే చూడండి. ఇప్పుడు కొట్టారు వాళ్ళు, మేమేమైనా సపోర్ట్ చేసామా ఆ పిల్లకాయలకి? తీసుకోపోయి ఆడైనా దాచిపెట్టి వాళ్ళకి బెయిల్ అప్లై చేసి ఇది చేసామా? పోలీసులు వచ్చారు, అరెస్ట్ చేసుకోపోయినారు, అంతేగాని మేమేమైనా వాళ్ళని దాచిపెట్టి బయట ఊరికి పోయి మీరు దాంకోండి రా ఇవన్నీ అన్న చెప్పామా మేము? ఇప్పుడు వాళ్ళకి పర్సనల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, ఏదో నెట్టుకోవచ్చు, ఆర్గ్యూ చేసుకోవచ్చు, కానీ కొట్టడం అయితే తప్పు. అది ఎవరైనా చెప్తారు. అది ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదా మా కొట్టింది కరెక్ట్ అని? ఇప్పుడు గూడూరులో కూడా గొడవలు జరుగుతాయి, చిల్లకూరు ఊర్లో గొడవలు జరుగుతాయి. గూడూరులో జరిగిన గొడవలకి అంతా సునీల్ అన్న కారణం, చిల్లకూరులో జరిగిన గొడవలకి అంతా గంగాప్రసాద్ నాని కారణం అంటే ఇదేమైనా సబబా? కాబట్టి మీ విజ్ఞప్తి వదిలేస్తున్నాను, మీరే డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకటి, విష్ణువర్ధన్ రెడ్డి అనే మనిషి బెదిరించి ఎప్పుడు ఎవరికాడు ఓట్లు వేసుకోడు. దాని తర్వాత ఈనాడు ఛానల్ ఏమేసింది, ఆ విష్ణువర్ధన్ రెడ్డి యాడో ఇల్లీగల్ మైనింగ్ చేస్తుంటే ఈ జాలార్ గోపాల్ అనే వ్యక్తి పోయి ఆపాడు కాబట్టి కొట్టాడని మధ్యాహ్నం ఏబిఎన్లో, ఈనాడు కాదు ఏబిఎన్లో వేశారు. నేను ఒకటే అడుగుతుండా, ఈ 10 yearsలో నేను ఇల్లీగల్ మైనింగ్ చేసేనా చేయలేదా అది ఓకే. ఈ జాలార్ గోపాల్ అనే వ్యక్తి నా మీద నేను ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నట్టు ఎక్కడైనా పోయి అర్జీ పెట్టినట్టు మీరే చూపించండి. ఇప్పుడు మీరు అన్నారు నేనేదో మైనింగ్ చేస్తుంటే ఆపాడు కాబట్టి, అతను నా మీద ఎప్పుడు అర్జీ పెట్టిందిలా, నన్ను ఆపిందిలా, నేను ఇల్లీగల్ మైనింగ్ చేసిందా? మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఈ 5 yearsలో ఎవరైనా ఇల్లీగల్ మైనింగ్ చేశారా? దాని తర్వాత మహా న్యూస్ వచ్చిందా? మహా న్యూస్ వాళ్ళు ఏం చెప్పారు, ఈయన సిలికా డాన్ అన్నాడు, సిలికా అక్రమ మైనింగ్ బ్యాగులు చేర్పిస్తాడు అని. నేను బ్యాగులు చేర్పించేటప్పుడు మహా న్యూస్ వాళ్ళు చూస్తున్నారా? మీ మనస్సాక్షులకు అడుగుతున్నా, నేను ఈ 5 సంవత్సరాలు సిలికా మైనింగ్ చేసింది నేనా? చెప్పండి, క్వశ్చన్ చేయండి నన్ను. అవును కదా, నువ్వు పెద్ద మనిషివి, కూర్చొని ప్రెస్ ముందు నాకేం తెలియదు అంటున్నావు, ఈ 5 సంవత్సరాలు ఇసుకెత్తింది తమరే కదా అని అడగండి నన్ను. మీకు తెలియదా? దాని తర్వాత ఈనాడు ఏం రాస్తుంది ఈరోజు పేపర్లో, ఎలక్షన్ రోజు ఆయన ఓటు వేయలే కాబట్టి ఎలక్షన్ నుంచి బయట రాగానే కొట్టాడని. ఏదో క్లారిటీ ఉండాలి కదా, ఏది ఇల్లీగల్ మైనింగ్ కొట్టామా లేకపోతే ఎలక్షన్ కొట్టామా? ఇదని మీడియా వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ, ఓ ప్రాణానికి సంబంధించిన ఇష్యూ, దీన్ని ఎవరు ఎంకరేజ్ చేయటం లే, కొట్టింది కరెక్ట్ అని. కానీ దేనివల్ల జరిగిందో కనుక్కొని వేస్తే గుడ్ జర్నలిజం. అదే కానీ ఎవరో చెప్పేసిన దానికి నేను ఒకటే అడుగుతున్నా, జాలార్ గోపాల్ నా మీద ఒక అర్జీ పెట్టినట్టు గత 10 years, ఈ మంత్ 2 months అంటున్నా, 10 yearsలో మైనింగ్ కాదు ఏ ఇష్యూ మీదైనా నా మీద అతను ఒక అర్జీ పెట్టినట్టుగా మీరు చూపిస్తే నేను ఒప్పుకుంటా, అతను అర్జీ పెట్టాడు కాబట్టి ఇన్సిడెంట్ జరిగింది. అతని పని ఏదో అతనిది, నా పని ఏదో నాది. ఇప్పుడు ఊరంటే 100% ఒక పక్క ఉంటుందా? ఇప్పుడు మండలంలో వరగలు ఉంది, మోవిడ్ ఉంది, అన్నీ ఉండేవి, అన్నీ 1 side అయిపోతుండే బొల్లోలని. ఊరన్నప్పుడు సత్తా బట్టి 70-30, 60-40, 50-50 ఉంటుంది. అట్టని చెప్పి అందుని కొట్టి నేను ఒకటే అడుగుతుండా, నేను అంత రౌడీజం చేసి ఓట్లు వేయించుకునే పని అయితే ఈ ఏమైనా 1950 లాంటి రోజుల బెదిరించి ఓట్లు వేసుకుంటే వేసేదానికి? మంచితనం మీద చేస్తారు ఎవరైనా, మనం మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు మనతో. నాకు ఆ ఊరోళ్ళతో అది అనుబంధం అది ఉంది కాబట్టి డెఫినెట్. ఇంట్లో 4 పిల్లకాయలు కొడుకులు ఉంటేనే అన్నా తమ్ముళ్ళకే పడదు,
ఒక ఊరు అంత పెద్ద ఊరు అన్నప్పుడు ఒక 40% 30% వేరేగా ఉంటారు. వాళ్ళ పర్సనల్ వాట్సాప్లో వాళ్ళ ఫాదర్ గురించి ఏదో పెట్టాడని వాళ్ళు కొట్టుకున్న దానికి దాన్ని ఎత్తి పార్టీలు కట్టించడం, ఫలాని వ్యక్తి చేశాడంటాం, ఇది కరెక్ట్ కాదు. ఇది ఇన్సిడెంట్ జరిగింది, పోలీసుల మీద పెట్రోల్ పోసారు యూనిఫామ్లోని పోలీసుల మీద. మేమేం చెప్పాము, చట్టం దాని పని తను చేసుకో, దాని ఎమ్మెల్సీ గారి మీద అటాక్ చేశారు. మేమేం చెప్పామా, ఆయన చేయించాడు అటాకు, సునీల్ అని చేయించాడు అటాకు, పట్టాభాన్ చేయించాడు అటాకు, నాని గారు చేయించారు అటాకు, గంగాప్రసాద్ గారు చేయించారు అటాక్ అని చెప్పామా? పోలీసు మీ డ్యూటీ మీరు చేసుకోండి అన్నాం, కానీ మేము పలానా వాళ్ళు మెన్షన్ చేయలేదా, వాళ్ళు చెప్పి పోయించారు వీళ్ళు చెప్పి పోయించారు అని మేము చెప్పలేదు. కాబట్టి నేను కూడా అవతల వాళ్ళకి చెప్పేది ఏంటంటే, డెఫినెట్ మీకు చేయలే నేను ఎలక్షన్, అది నేను ఒప్పుకుంటా, నేనేగా చాలా మంది చేయలే. కానీ నేను చెప్పేదంటే, నేను జస్ట్ 2 పంచాయతీస్ లీడర్ని ఇటు అనవసరంగా టీవీల్లో వేసి పబ్లిసిటీ పెంచబాకండి. ఆడ ఒక ప్రాణం ఇష్యూ అది. ఆడ ఒక మనిషి ఆడ హాస్పిటల్లో ఉన్నాడు, దాన్ని ఎవరు అంటోలే, అవతల వాళ్ళు చేసింది వాళ్ళు నా మనుషులు కానీ ఎవరు కానీ వాళ్ళు చేసింది కరెక్ట్ అని ఎవరు అంటోలే. కానీ దయచేసి అందరూ అర్థం చేసుకొని చేయమంటున్నాను, అంతేగాని దీన్ని ఒక పొలిటికల్ టర్ను, దీని ఏదో ఒకటి మీద కక్ష సాధింపు దయచేసి చేయబాకండి అని చెప్పి అడుగుతున్నా. అది మొన్న ఎలక్షన్ కదా ఆరోపించారు కదా, ఇప్పుడు ఆడ పోలీస్ ఫోర్స్ ఉంది, అందరూ ఉన్నారు పోలీస్ ఫోర్సు, వాళ్ళు ఏజెంట్లు ఉన్నారు కదా, వాళ్ళు ఏజెంట్లు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? ఇప్పుడు నేను పోయింది పోలింగ్ బూత్ లోపలికి, నా కాడ ఏజెంట్ ఫామ్ ఉన్నా కూడా నేను పోయింది మార్నింగ్ 10 o'clock ఒకసారి పోయి, దాని తర్వాత వెంకటగిరి వెళ్ళిపోయినా. నేను వెంకటగిరి నుంచి తిరిగి వచ్చి పోయి నా ఓటేసి అరౌండ్ 4 o'clock ఇంటికి పోయి కొనుక్కొని ఈవినింగ్ 4 o'clock లేచి వచ్చి నా ఓటేసి మళ్ళీ ఇంటికి పోయి తర్వాత పోలింగ్ కాడ ఏదో ఒక ఎక్స్ట్రా ఓటు, వీళ్ళు ఇచ్చిన స్లిప్పుల కన్నా 1 ఓటు ఎక్స్ట్రా పడింది, మిషన్ ఎక్స్ట్రా చూపిస్తుంది అని చెప్తే లాస్ట్లో అప్పుడు పోయి వాళ్ళ ఏజెంట్లకు కూడా చెప్పి, అది పడి ఉంటే అటు పడి ఉంటుందో ఇటు పడి ఉంటుందో వదిలేండి, 2 సంతకాలు పెట్టి క్లోజ్ చేసిండి అని చెప్పినా. కానీ వాళ్ళ ఏజెంట్లు ఎవరైనా లోపల విష్ణువర్ధన్ రెడ్డి వచ్చి దౌర్జన్యం చేశాడు, కంప్లైంట్ చేశాడు అని వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ ఆడున్న పీఓలో ఏమంటారా పోలింగ్ ఆఫీసర్లు కానీ ఆడేమైనా ఇన్సిడెంట్ జరిగిందా? కనీసం అరుసుకోవటం నెట్టుకోవటం అయినా ఇన్సిడెంట్ జరిగిందా? ఇప్పుడు ఆ రోజు ఎలక్షన్ రోజు జరుగుంటే సునీల్ అని రౌండ్స్ వేస్తున్నాడు కదా అన్ని దగ్గరలో, పక్క రోజే చెప్పుండొచ్చు కదా విష్ణువర్ధన్ రెడ్డి అటు చేశాడా ఆ బూతులని. 4-5 days తర్వాత చెప్పాలా? సునీల్ అనేది తెలుసు, అది అన్నీ ఆయనకి తెలుసు. పాపం ఇంకా పార్టీ మాట్లాడాలా సునీల్ అన్న, ఆయనకి తెలుసు ఆడేం జరగలేదని తెలుసు. కానీ నేను ఒకటే, దయచేసి జర్నలిస్టులు కూడా కనుక్కొని ఇండి. ఇప్పుడు మీరు చెప్పండి, సిలికాయ 5 సంవత్సరాలు నేనా నడిపింది? సిలికాయ అవును, ఇంతకుముందు అయితే అందరూ చేసుకునేటప్పుడు నేను ఈ 5 years సిలికాయ వ్యాపారం నేనా నడిపింది? మీరు చెప్పండి. మిమ్మల్ని పెర్సోల్కి అంతా తెలుసు కదా, నేనా సిలికా బిజినెస్ నడిపింది 5 years. ఆ మాటకు వస్తే ఏబిఎన్లో మహా న్యూస్లో నేను సిలికా వ్యాపారం నడిపానంటారు. నేను ఏదో ఎమ్మెల్యే స్థాయి నాయకుడిని, 2 పంచాయతీల నాయకుడిని, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు రేంజ్ తీసుకోపోబాకండి, నాకు ఈడే సాల్వ్ నాకు.